వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అక్కడ వారు ఇక్కడ ఉన్నారు సినిమా ఈరోజు నర్సీపట్నం పీవీఆర్లో విడుదలైన సందర్భంగా ఆ సినిమాలో పాత్రలు పోషించిన నర్సీపట్నంలో విశ్రాంతి ఎస్ఐ కరణం ఈశ్వరరావు ఎక్స్ మినిస్టర్ పాత్ర నటించారు. అదేవిధంగా శివపురంకు చెందిన ఎస్వీఆర్ ఈ సినిమాలో పాత్ర పోషించారు. వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం గడ్డ ఎంతో మంది ప్రముఖులను అందజేసిందన్నారు. అందులో ప్రముఖ దర్శకేంద్రులు, పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి సూపర్ హిట్లు కొట్టినటువంటి పూరి జగన్నాథ్ మరియు అర్జున్, ఒక్కడు వంటి సినిమా చేసినటువంటి గుణశేఖర్, అదేవిధంగా ఇటీవల రిలీజ్ అయి ప్రతి ఒక్కరి మనసు దోచేసిన గీతా గోవిందం దర్శకేంద్రులు పరశురాం, చిరుజల్లు డైరెక్టర్ శ్రీరామ్ బాలాజీ, ఎందరో మరెందరో వెండి తెరపై దగదగమనిపించే గడ్డ మనది. అటువంటి ఈ గడ్డపై జన్మించినందుకు మనందరం ఎంతో కృతజ్ఞతలు పొంది ఉన్నాము అన్నారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ చూసి తరించాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నా పేరు కరణం ఈశ్వరరావు. నర్సీపట్నంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అయితే ఈ నర్సీపట్నం కళలకు కానాచి పుట్టింది. ఈ గడ్డ మీద పూరి జగన్నాథ్, గుణశేఖర్, పరశురాం, పెద్దిరెడ్ల వెంకటేష్, తర్వాత గౌరెడ్డి శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ వంటి ప్రముఖ దర్శకులు కూడా ఈ గడ్డ మీద పుట్టి సినీ పరిశ్రమలో ఉన్న స్థాయికి ఎదిగారు. అటువంటి గడ్డ మీద నేను కూడా ఉండి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అయితే గత 30 సంవత్సరాలుగా నేను సినిమాల్లో యాక్ట్ చేయాలని. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్వి రమణ. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చూసి నెక్స్ట్ అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూస్తూ నాకు ఎప్పుడో నుంచో సినిమాల మీద ఉన్న మక్కువ, చాలా ఇంట్రెస్ట్. దానివల్ల నేను సినిమాలో చాలా ట్రై చేశాను, చిన్న చిన్న పాత్రలు చేశాను. దానివల్ల పెద్దగా గుర్తింపు లేదు. ఈరోజు మా డైరెక్టర్ గారు విక్రమ్ గారు, త్రివిక్రమ్ రావు అండి, ఆయన గుంటూరు, ఆయన మమ్మల్ని పిలిచి మంచి పాత్ర ఇచ్చారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మూవీ వల్ల మాకు మంచి మరి వేరే ప్రాజెక్ట్స్ వచ్చి మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ, ఈవేళ అక్కడ వారు ఇక్కడ ఉన్నారు. ఈ మూవీ నర్సీపట్నం పీవీఆర్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను రామయ్య క్యారెక్టర్ చేశాను. అందులో ఈశ్వరరావు గారు, ఎస్సీ గారు, వాసుదేవరావు మినిస్టర్ క్యారెక్టర్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా ఆర్టిస్టులు కూడా చేశారు. వాళ్ళందరినీ మీరందరూ ఆశీర్వదించి కుటుంబ సమేతంగా మూవీకి థియేటర్లో మూవీ చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు.